హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనలిస్ట్ సత్ సంతోష్. ముందుగా అందరికీ ఫాదర్స్ డే సందర్భంగా మా యొక్క విషెస్, మా యొక్క పిల్లల లైఫ్ బాగుండాలని చెప్పి, లేదా ఫ్యూచర్లో వాళ్ళు అనుకున్న లక్ష్యాలకి చేరుకునేటట్టుగా మీ యొక్క కష్టము లేదంటే కృషి ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉండాలని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను, ఆ విధంగా ఆశిస్తూ ఉన్నాను. అయితే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల చదువు అనేది ఎంత ఇంపార్టెంటో ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా ఫైనాన్షియల్ ఎన్వైర్న్మెంట్ కూడా అంతే ముఖ్యం. నేను ఈ వీడియోలో చాలా వరకు రియల్ టైం ఇష్యూస్ని, రియల్ టైం కేస్ స్టడీస్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను. నా యొక్క ఉద్దేశం ఇది కొంతమందికి ఒక కనువిప్పు కల్పిస్తుంది, లేదా కొంతమంది జీవితాలకి ఒక మార్గం అయితే చూపిస్తుంది అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా బాగుపడేవాడిని ఎవరు ఆపలేరు, చెడిపోయే వాళ్ళని ఎవరు కాపాడలేరు. ఇది నేను బలంగా నమ్ముతాను. సరే, మా యొక్క బాధ్యత 10 మందికి మంచి చెప్పడం, 10 మందికి మంచి మార్గంలో వెళ్ళేటట్టుగా సహాయం చేయడం అనేది మా యొక్క ఇంట్రెస్ట్. తెలియక లేదా తప్పుడు ఉద్దేశంతో కొంతమంది తప్పుడు వేలో వెళ్తారు. వాళ్ళకి మనం ఇది కరెక్ట్ కాదు, ఇంకో వేలో వెళ్ళాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తాం. కొంతమంది దాన్ని మంచిగా తీసుకుంటారు, కొంతమంది దాన్ని తప్పుగా కూడా తీసుకుంటారు. ఎవరెలా తీసుకుంటారో అది వాళ్ళ యొక్క ఇంగిత జ్ఞానం లేదా వాళ్ళ యొక్క కర్మ అని నేనైతే అనుకుంటాను. ఫ్యామిలీ బాగుండాలి అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న కీ పర్సన్ మేల్ అని మన సొసైటీ భావిస్తుంది. మేల్ అనే పర్సన్, మేల్ అంటే జనరల్గా ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఫ్యామిలీలో కీ రోల్ అయితే ప్లే చేస్తారు. రాను రాను మన సమాజం న్యూక్లియర్ ఫ్యామిలీ వైపు మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కేవలం పేరెంట్స్ లేదా ఫాదర్ ఎక్కువగా కీ రోల్ అయితే ప్లే చేస్తారు. ఫాదర్ తీసుకున్న నిర్ణయాలు మంచివైతే అవి ఆ కుటుంబానికి మంచి భవిష్యత్తు క్రియేట్ చేస్తుంది. ఒక ఫాదర్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా లేదా ఆ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తనతో పాటు తన కుటుంబం మొత్తం కూడా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది. ఈ వీడియో ఎస్పెషలీ మంచి వాళ్ళ కోసం. చాలామంది మగవాళ్ళు లేదా మంచి వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ లేదా మిస్టేక్స్ అయితే ఉంటాయి. వాళ్ళ యొక్క మిస్టేక్స్ లేదంటే తప్పుడు విధానాల ద్వారా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఎంటైర్ కుటుంబాన్ని కూడా ప్రాబ్లంలోకి తీసుకువెళ్తారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ వీడియో కేవలం మంచి వాళ్ళ కోసమే. గంజాయి అమ్మేవాళ్ళు, గుట్కా అమ్మేవాళ్ళు, గుడుంబ అమ్మేవాళ్ళు, లేదా తప్పులు చేసేవాళ్ళు, లంచం తీసుకునే వాళ్ళు, అడ్డంగా సంపాదించే వాడికి నేనైతే చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఎలాగ కాపాడుకోవాలో తెలుసు, ఎలా సంపాదించాలో వాళ్ళకి తెలుసు. నేను ఇక్కడ చెప్తా ఉంది మంచి వాళ్ళు, అర్థం చేసుకోండి. చాలా మంది మంచి వాళ్ళు కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, కొన్ని బ్యాడ్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. గట్టిగా మాట్లాడంటే కొన్ని తప్పుడు సిమ్టమ్స్ కూడా వాళ్ళలో ఉన్నాయి. ఏంటి ఆ సిమ్టమ్స్ అంటే, మంచివాడికి అతి ప్రమాదకరమైనది అతనిలో ఉన్న మంచి. కొన్ని సంఘటనలు చెప్తాను. కొంతమంది వాళ్ళు సంపాదించిన సంపాదన చాలా వరకు కుటుంబం కోసం సేవ్ చేయడము లేదా స్పెండ్ చేయడం కాకుండా బయట వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి ఎక్కువగా ఇవ్వడం, సొసైటీకి ఎక్కువగా ఇచ్చేయడం, పిల్లలకి అసలు ఏమీ ఉంచకపోవడం చాలా వరకు మంచి వాళ్ళలో ఉన్న పెద్ద మైనస్. నేను చాలా కుటుంబాలు చూశాను, చెప్పగలను. మంచి వాళ్ళకు ఉన్న ఈ మంచితనం వాళ్ళ ఫ్యామిలీని ప్రాబ్లంలోకి తీసుకువెళ్తా ఉంది. అదేవిధంగా కొంతమంది వాళ్ళకున్న అతి మంచితనము లేదా ఎదుటి వాళ్ళ దగ్గర బిల్డప్లు చూపించుకోవడం అని చెప్పేసి షూరిటీ ఉంటారు. వీళ్ళు చేసిన తప్పులు తర్వాత ఫ్యామిలీకి ప్రాబ్లంలోకి వెళ్తాయి. కొన్ని ఫ్యామిలీలో నేను చూశాను, ఆ ఫాదరు వేరే ఇంకెవరికో షూరిటీ ఇస్తాడు, సడన్గా ఫాదర్ చనిపోతాడు. ఎక్కడో షూరిటీ ఇస్తే అక్కడ వాళ్ళు ఈ ఫ్యామిలీని టార్గెట్ చేసి వీళ్ళు ప్రాబ్లంలోకి తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, పాపం కుటుంబానికి సంబంధమే లేదు, వాళ్ళ ఫాదర్ ఎక్కడో షూరిటీ ఇచ్చాడు, ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఆ అప్పులు తీరుస్తూ ఉన్నారు. ఇలా ఉంటాయి మంచి వాళ్ళ యొక్క మూర్ఖత్వాలు. అలానే నేను చాలా కేస్ స్టడీస్ చూశాను. చాలా మందిలో ఒకప్పుడు డబ్బు లేకపోయినా తర్వాత కష్టపడి డబ్బు సంపాదిస్తారు, కానీ చాలా మంది ఆ డబ్బుని నిలుపుకోలేరు అండ్ తర్వాత కుటుంబాన్ని సపోర్ట్ చేయలేరు. ఇవన్నీ కూడా మంచి వాళ్ళల్లో ఉన్న దుర్లక్షణాలు లేదా ఒక బ్యాడ్ క్యారెక్టర్స్. నేను ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, సొసైటీలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సెల్ఫిష్ గా ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, యావరేజ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ఎస్పెషల్లీ మంచి వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్సే. వాళ్ళ యొక్క అతి మంచితనము వాళ్ళ యొక్క కుటుంబాన్ని నష్టపరుస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనం వేరే పాయింట్లో కూడా మాట్లాడుకోవాలంటే, కొన్ని కేస్ స్టడీస్ చెప్తే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మొదట్లో ఆయన దగ్గర డబ్బులు ఏమీ లేవు, కానీ సడన్గా రియల్ ఎస్టేట్లో ఒక ర్యాలీ అయితే వచ్చింది. మంచిగా రియల్ ఎస్టేట్ చేశాడు, బాగా డబ్బు సంపాదించారు.
చాలా ఇల్లు కట్టుకున్నారు అండ్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశాడు. అన్ని విధాలుగా ఒక మంచి రేంజ్‌కి అయితే వెళ్ళాడు. బట్ ఆ తర్వాత కొంతమంది పార్ట్నర్స్‌తో బిజినెస్ చేసేటప్పుడు కొన్ని విషయాల్లో సరైన సెక్యూరిటీ మెజర్స్‌మెంట్స్ గాని, సేఫ్టీ మెజర్‌మెంట్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్‌గా తనని చాలా వరకు ఫ్రాడ్ చేశారు. తనకి చాలా వరకు నష్టాన్ని మిగిల్చారు. ఈరోజు తన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చాడు గానీ, ఇప్పుడు తన దగ్గర ఫైనాన్షియల్‌గా సెక్యూరిటీ లేదంటే ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో అయితే ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోయింది. అలానే చాలా కేస్ స్టడీస్‌లో నేను చూశాను. పేరెంట్స్ లేదా ఫాదరు చేసిన షూరిటీ వల్ల పిల్లలు ప్రాబ్లమ్ ఫేస్ చేయడం. ఇలా చాలా కేస్ స్టడీస్‌లో ఈ ప్రాబ్లమ్స్ అయితే నేను చూస్తా ఉన్నాను. సో, పేరెంట్స్, ఫాదర్ అనే వ్యక్తి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి.